మానవ మనుగడకు జలం అత్యంత కీలక వనరు. ఈ ధరిత్రిపై నదుల పరవళ్లు లేకపోతే పంట భూములు సారవంతం కావు. మనం పంటలు పండించగలిగే వాళ్ళము కాదు. మనకు తాగునీరు అందేది కాదు. జీవనదుల నిరంతరం ప్రవహిస్తూ మానవ అవసరాలను తీరుస్తున్నాయి. నేడు ప్రపంచ నదుల దినోత్సవం. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. నదులు నాగరికతకు చిహ్నం. ఏ నగరమైనా ఏ రాజ్యమైనా నీరున్న చోటే వెలిశాయి. నదుల సంరక్షణ మన బాధ్యత. భావితరాలకు నదులను అందించి వారి భవిష్యత్తును నిర్దేశించడం మన కర్తవ్యం. ఇందులో భాగంగా నదుల గురించి అవగాహన కలిగించడం, కాలుష్యాన్ని అరికట్టి జీవ వైవిధ్యాన్ని కాపాడటం ప్రపంచ నదుల దినోత్సవం ముఖ్యోద్దేశ్యం. మార్క్ ఏంజెలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నదీ పరిరక్షకుడు. కెనడా దేశానికి చెందిన యాంజెలో కృషి వల్లే ఐక్యరాజ్య సమితి ప్రపంచ నదుల దినోత్సవానికి పిలుపునిచ్చింది. ఆయన ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన ఐక్యరాజ్య సమితి 2005లో ప్రపంచ నదుల దినోత్సవాన్ని ప్రకటించింది. ప్రపంచంలోని నీటి వనరుల ఆవశ్యకత గురించి మరింత అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా ప్రపంచ నదుల దినోత్సవాన్ని సెప్టెంబర్ 4వ ఆదివారం నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ ఏడాది ప్రపంచ నదుల దినోత్సవాన్ని నదులు జీవన జలమార్గాలు అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. పర్యావరణ వ్యవస్థలో నదులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మంచినీటిని అందించడమే కాదు, వ్యవసాయం, రవాణా సహా మరెన్నింటికో నదులు ఉపయోగకరంగా ఉన్నాయి. నదులపై రిజర్వాయర్లు నిర్మించి ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తున్నారు. అలాగే అనేక పారిశ్రామిక అవసరాలను ఈ నదులు తీర్చుతున్నాయి. మన దేశంలో మొత్తం ప్రధాన, చిన్నవి కలిపి దాదాపు 200 ప్రధాన నదులు ఉన్నాయి. అలాంటి నదులను మన దేశంలో పవిత్రంగా భావిస్తారు. నదులను దేవతా రూపంలో కొలుస్తారు భారత ప్రజలు. దేశంలో అత్యంత పొడవైన నదుల్లో మొదటిది గంగా నది కాగా, రెండో పొడవైంది మన గోదావరి నది. వీటితో పాటు యమున, బ్రహ్మపుత్ర, సింధు, సరస్వతి, కుంభ, కావేరి తదితర నదులను అత్యంత పవిత్ర నదులుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి నదికి దాని స్థల పురాణానికి సంబంధించి సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా నదుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. నీటి కాలుష్యం పెరుగుతుండటంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రవాహం పొడవునా అనేక చోట్ల పారిశ్రామిక వ్యర్థాలతో పాటు పట్టణాల మురుగునీరు నదుల్లో కొదులుతున్నారు. వీటి నుంచి జలవనరులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నదీ జలాల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఓ కార్యాచరణ ప్రకారం నదీ వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు నదీ కాలుష్యాన్ని అడ్డుకోవడమే కాకుండా ఉన్న నీటి వనరులను సమగ్రంగా వినియోగించుకోవడం మన తక్షణ కర్తవ్యం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.